హే హలో అమిగోస్ వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో. ఎగ్జామ్ ఎలా రాశాను మన ఆటగాళ్ళ దగ్గర కనుక్కుందాం. బ్రో చెప్పు బ్రో. బాగున్నా బ్రో. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మంట గుడిచింది బ్రో. సాంప్రదాయాన్ని శుద్ధ పూసిన లెక్క లేదు బ్రో, నిజంగా అయితే రీకరెక్షన్ పెట్టాలి బ్రో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రీకండక్ట్ చేయాలి బ్రో. డిప్రెషన్ రీకరెక్షన్ కాదు, చాలా టఫ్గా వచ్చింది బ్రో ఎగ్జామ్. అవునా? పేపర్ అంతే అంటావు? ఫెయిల్ బ్రో. ఫెయిల్. ఎగ్జామ్ ఎట్లా రాసినావు బ్రో? సూపర్ బ్రో, ఇంపేసిన అదిరిపోయింది. ఎన్ని పేజెస్ రాసినావు? మినిమం ఒక 15 రాసిన. కరెక్టే రాసిన. 15కి పాస్ చేస్తారా? చాలా మాత్రం చాలా మనకు సరిపోతాయి. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. పేపర్ చూస్తానే ఆన్సర్లు గుర్తు రాలా. డిప్రెషన్. హాఫ్ అన్ అవర్ బొక్క. నెక్స్ట్ బయటికి వెళ్ళి వాటర్ తాగా. ఇంకా కూర్చున్నా చూడండి, పెన్ను తీసి కింద పెట్టిన ఒట్టు. ఓయమ్మా లాస్ట్ 5 మినిట్స్ వరకు రాస్తూనే ఉన్నా. యాపక్క. బుక్లెట్ అయితే మొత్తానికి ఎన్ని పేజెస్ రాశారు? 30 పేపర్కి ఒక మార్క్ పాస్. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. బ్రో ఎగ్జామ్ ఎలా రాసావు? పర్లేదా? జస్ట్ పాస్. క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది? What happened? You are looking so sad and bad. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? సీరియస్నా జాకెట్ ఎలా? బాయ్ ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఎగ్జామ్ లేదు బ్రో మనకి. ఎగ్జామ్ లేదా? ఎగ్జామ్ రాయలేదా? లేదు మనకి. దానికి ఆల్ పాస్. ఓకే అమ్గోస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమా.